చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యూదులను పరిపాలించినటువంటి రాజుల యొక్క చరిత్రను మనము చూస్తున్నాం. హిజ్కియా మహారాజు యొక్క చరిత్రను మనము చూస్తున్నాం. హిజ్కియా మహారాజు చిన్నతనము నుంచి కూడా ఎంతో యథార్థత కలిగిన వాడుగా, ఎంతో నీతి కలిగిన వాడు, ఎంతో పరిశుద్ధత కలిగిన వాడుగా దేవునిలో జీవించి దేవునికి ఎంతో ప్రియమైన వాడుగా ఉన్నాడు. హిజ్కియా మహారాజు అయినప్పటి నుంచి దేవుని చిత్తాన్ని అంతటినీ కూడా నెరవేరుస్తూ ఎంతగానో దేవునికి ఇష్టమైన వాడిగా అతడు కొనసాగుతున్నాడు. ఆయన మహారాజు అయినప్పటి నుంచి కూడా అతడు చేసిన ప్రతి పని దేవుడికి అంగీకారమైన పనులుగానే ఉన్నాయి. అతడు మహారాజు అయినప్పటి నుంచి కూడా అతని ప్రవర్తన అంతా కూడా దేవునికి చాలా ప్రియమైనదిగానే ఉన్నది. అతడు మహారాజు అయినప్పటి నుంచి కూడా అతడు ఇప్పటి వరకు చేసిన ప్రతి పని మనం చూస్తే దేవుడు చిత్తములో దేవుడి మనస్సును ఎరిగిన వాడిగా ఉండి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో అతడు ప్రతి క్రియ చేస్తూ ఉన్నాడు. ప్రజలందరినీ దేవుని వైపు ఎవరైతే నడిపించగలుగుతూ ఉంటారో, తిప్పగలుగుతూ ఉంటారో వారు ధన్యులు అని రాయబడింది. సమాధానపరచువారు ధన్యులు, వారు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఏనుందండి? దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనము చూడొచ్చు. తీస్తే చదవండి ఒకసారి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచడం అంటే చాలా పనులు ఉన్నాయి. సమాధానపరచడం అంటే అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, పౌలు వివరించినప్పుడు తండ్రి అయిన దేవునికి భూమి మీద ఉన్న మనుషులకు మధ్యలో సమాధానాన్ని కుదిర్చాడట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దానివల్ల ఆయన ఏమయ్యాడు? దేవుని కుమారుడయ్యాడు. దేవుని కుమారుడుగా ఉన్నవాడు, దేవుని కుమార్తెగా ఉన్నవారు, దేవుని పిల్లలుగా ఉన్నవారు ఏం చేస్తారు? సమాధానాన్ని కుదురుస్తారు. ఎవరెవరికి? మనుషులకు దేవుడికి సమాధానాన్ని కుదురుస్తారు. అలాగే మనుషులకు మధ్యలో సమాధానాన్ని కుదిర్చేవారిగా ఉంటారు. ఎవరైతే ఇలాగా దేవుడితో మనుషులను సమాధానపరుస్తారో వారు దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు ప్రస్తుతం హిజ్కియా చేసిన పని అదే. హిజ్కియా చేసిన పని ఏంటి? యూదులందరినీ దేవుడితో సమాధానపరిచాడు కదా. యూదులందరూ యెహోవాను విసర్జించేసారు. యూదులందరూ మందిరానికి వెళ్ళడం మానేశారు. యూదులందరూ దేవుడికి బలులు అర్పించడం మానేశారు. యూదులందరూ కూడా యెహోవాను సేవించడం, పూజించడం, ఆరాధించడం ఏం చేశారు? మానేశారు. అయితే ఇప్పుడు ఈ యూదులందరినీ కూడా ఏం చేశాడు హిజ్కియా? దేవుడితో సమాధానపరిచాడు. అంటే ఏంటి? వారందరినీ మళ్ళా దేవుడి వైపు తిప్పాడు. వాళ్ళందరూ యెహోవాను సేవించేలాగా చేశాడు. వాళ్ళందరూ యెహోవాకు భయభక్తులు కలిగి ఉండేలాగా చేశాడు. వాళ్ళందరూ యెహోవాను పూజించేలాగా చేశాడు. వాళ్ళందరూ మందిరంలో నివసించేలాగా చేశాడు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా కూడా వాక్య ప్రకారంగా ఏమయ్యాడు? దేవుని కుమారుడయ్యాడు. భూమి మీద ఉన్న మనం అందరము కూడా భూమి మీద జీవించినంత కాలము కూడా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం అంగీకరించబడ్డాము. కుమారులు కుమార్తెలుగా ఉన్నవారు వారి బాధ్యత ఏమిటైతే ఉందో ఆ బాధ్యతను ఖచ్చితంగా భూమి మీద ఉన్నంతకాలము మనము నెరవేర్చేవారిగా ఉండాలి. ఎలాగా? ఎవరైతే మనుషులుగా ఉన్నారో వారిని దేవుడి వైపు తిప్పగలిగితే వారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరైతే మనుషులుగా ఉండి దేవునికి విరోధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారో వారు దేవుని వైపు తిరిగేలాగా ఎవరైతే దేవుని యొక్క బోధ వారికి చేస్తారో, లేదంటే దేవుని యొక్క గద్దింపుతో, దేవుని యొక్క వాక్యంతో ఎవరైతే దేవునికి విరోధంగా, దేవుని బిడ్డలుగా ఉండి దేవుని వాక్యానికి విరోధంగా ప్రయాణం చేసేవారుగా ఎవరైతే ఉంటారో వారిని మళ్ళా దేవుని వైపు తిప్పగలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళా వాళ్ళ తప్పు వాళ్ళు గుర్తించి వాళ్ళు మళ్ళా దేవుడికి లోబడి దేవుడి వైపు తిరిగేలాగా ఎవరైతే అక్కడ మధ్యవర్తిత్వం చేస్తారో వారు దేవుని
కుమారులు అనబడతారు, వారు దేవుని పిల్లలు అనబడతారు. కాబట్టి హిజ్కియా దేవుని వాక్య ప్రకారంగా దేవుడికి యూదులకి మధ్యలో ఏం కుదిర్చాడు? సమాధానాన్ని కుదిర్చాడు. కాబట్టి దేవుని చిత్తమంతా నెరవేరడం జరుగుతుంది. అక్కడ దేవుని ప్రణాళిక నెరవేరడం జరుగుతుంది, దేవుడి ఉద్దేశం నెరవేరడం జరుగుతుంది. దేవుని రక్షణ యూదా ప్రజలకు పొందుకునేలాగా అతడు ఎంతో గొప్పగాడు. యూదా ప్రజలు మాత్రమే కాదు రక్షణ పొందుకోవడం, దేవుని ప్రజలుగా ఉన్న అవతల వైపు ఉన్న 10 గోత్రాలు వారు కూడా రక్షణ పొందుకోవాలని, వారు కూడా దేవుడి తట్టు తిరగాలని వారికి కూడా లేఖలు రాసి పంపించాడు. రండి, మందిరంలో నివసించండి, దేవుని మహా ఉగ్రతను తప్పించుకోండి, పస్కా పండుగ ఆచరించండి, మీ పితరులు జీవించినట్లుగా ప్రవర్తించినట్లుగా మీరు ప్రవర్తించకండి, రండి మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాము అంటే వాళ్ళెవరూ కూడా రాలేదు. కాబట్టి వాళ్ళకు కూడా సమాధానాన్ని కుదర్చాలనుకున్నాడు. ఆ 10 గోత్రాల ప్రజలైన వారు కూడా రక్షణ దొరికేలాగా అతడు ప్రయత్నం చేశాడు, కానీ అదేమాత్రము ఫలించలేదు. కానీ యోధా ప్రజలందరూ కూడా దేవుడితో సమాధాన పడేలాగా అతడు అద్భుతంగా ఫలించాడు, అద్భుతంగా అతడు పనిచేశాడు. కాబట్టి చాలా గొప్పగా అక్కడ పస్కా పండగ ఆచరించడం అనేది జరుగుతుంది. చదవండి 10వ వచనం నుంచి 30వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 10 నుంచి. చూడండి, లేఖలు రాసి పంపించాడు కదా, రమ్మని, మందిరానికి రమ్మని, పస్కా పండుగ ఆచరించమని, దేవుడికి లోబడమని, దేవుడి వైపు తిరగమని, దేవుడు ఉగ్రత మీ మీద నుండి తొలగిపోయేలాగా ఆయన్ని సేవించండి అని చెప్పి లేఖ రాసి పంపిస్తే దానికి ఏం చేశారట ప్రజలు? 10 గోత్రాల ప్రజలు ఎగతాళి చేసి వారిని అపహసించిరి. ఏం చేశారటండి? ఎగతాళి చేశారు. హిజ్కియా లేఖ చదివిన తర్వాత, హిజ్కియా సందేశం పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఏ మాత్రము కూడా లోబడలేదు, ఎగతాళి చేశారట. అందరూ కాదు, కానీ ఆ జనాంగంలో కొందరైతే దేవుడి యొక్క సన్నిధికి వచ్చారు అని రాయబడింది. దేవుడి సన్నిధికి వచ్చారట. హిజ్కియా రాసి పంపించినటువంటి సమాచారాన్ని అందుకుని వారిలో కొందరు, ఆషేరు గోత్రం వారు, మనష్షే, జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఎవరైతే కొంతమంది యెరూషలేముకు వచ్చారో, ఎవరైతే కొంతమంది ఆ 10 గోత్రాల్లో నుండి కొంతమంది ఇక్కడికి యెరూషలేము వచ్చి పండగ ఆచరించారు, యెరూషలేము వచ్చి దేవుడికి లోబడ్డారు, యెరూషలేము వచ్చి మందిరంలో నివసించారు, యెరూషలేము వచ్చి మందిరంలో దేవుణ్ణి సేవించారు, వాళ్ళందరూ కూడా దేవుడితో ఏమయ్యారు? సమాధానపరచబడ్డారు. వాళ్ళందరికీ రక్షణ దొరికింది, వాళ్ళందరూ యోగ్యులయ్యారు, వాళ్ళందరూ ధన్యులయ్యారు, వాళ్ళందరూ కూడా దేవుని రక్షణకు పాత్రులు అవ్వగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతుల పైకే స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి వారిలో కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. దేవునికి మహిమ కలుగురుగాక. ఎటట ఏమని రాయబడింది అంటే అక్కడ? రాజు అనగా హిజ్కియా, అలాగే రాజుగారి దగ్గర ఉన్న అధిపతులు నెరవేర్చున్నట్లు. ఏంటి చేసిన నిర్ణయం? ఏంటి? పస్కా పండుగ ఆచరించడం. ఎప్పుడు పస్కా పండుగ ఆచరించడం అనేది నిర్ణయించబడింది రాజ్యంలో? 2వ నెలలో. ఎప్పుడు? 2వ నెలలో పస్కా పండుగ ఆచరించద్దాము అన్న నిర్ణయము చేయబడింది. రాజుగారు, అధిపతులు అందరూ కూడా నిర్ణయం చేశారు. ఇప్పుడు యెహోవా ఆజ్ఞ బట్టి, ఇది ఎవరాజ్ఞ? పస్కా పండుగ ఆచరించాలన్నది ఎవరాజ్ఞ? యెహోవా ఆజ్ఞ. యెహోవా ఆజ్ఞ ప్రకారంగా హిజ్కియా అలాగే రాజుగారి దగ్గర ఉన్న అధిపతులు 2వ నెలలో పస్కా పండుగ ఆచరిద్దామని చేసిన నిర్ణయము
నెరవేర్చునట్లు యోధాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. దేవునికి స్తోత్రం. చూడండి, యోధాలో ఉన్న ప్రజలందరూ కూడా రాజుగారి నిర్ణయంతోనూ అధిపతుల నిర్ణయంతోనూ వారి మనస్సులు ఏకమవ్వాలి. అంటే ఏంటి? రాజు అధిపతులు నిర్ణయించిన నిర్ణయము వాళ్ళు పాటించాలి. వాళ్ళందరూ కూడా పస్కా పండుగ ఆచరించాలి. పస్కా పండుగ యోధా దేశంలో ఉన్న యోధా ప్రజలందరూ కూడా పస్కా పండుగ ఆచరించే మనస్సు దేవుడు ఎవరికి ఇచ్చాడట? ప్రజలకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పస్కా పండుగ ఆచరించడానికి మేము రాము అనే వ్యతిరేకమైన మనస్సు ఎవరిలోనూ లేకుండా చేశాడు. పస్కా పండుగ ఆచరించడం మాకు ఇష్టం లేదు అనే మనస్సు ఎవరిలోనూ లేకుండా చేశాడు. పస్కా పండుగ ఆచరించడం ఎప్పుడూ మానేసాం కదా, ఇప్పుడెందుకు మళ్ళా కొత్తగా అనే మనస్సు ఎవరిలోనూ లేకుండా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవా హస్తము రాజుగారికి, అధిపతులకి, యాజకులకి, లేవీలకి, ప్రజలకి అందరికీ కూడా తోడుగా ఉంది. అందరికీ ఏక మనస్సు ఇచ్చాడు. యూదులు అందరూ పస్కా పండుగ ఆచరించే మనస్సు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మరి రాజు అధిపతులు ఎంతో కష్టపడి దేవుని ఆజ్ఞ ప్రకారంగా పస్కా పండుగ ఆచరించడానికి చాలా చాలా వైభవంగా అక్కడ సన్నాహాలు చేశారు. మరి ప్రజలు సహకరించలేదనుకో, ప్రజలు రాలేదనుకో, ప్రజలు వ్యతిరేకించారనుకో, ప్రజలు తిరుగుబాటు చేశారనుకో, ప్రజలు రకరకాలుగా మాట్లాడారనుకో, ఏమవుతుంది? మళ్ళానే దేవుని ఆజ్ఞ నెరవేర్పు ఆగిపోతుంది. దేవుని చిత్తం నెరవేరడం ఆగిపోతుంది. ఇంత హడావుడి చేసినటువంటి రాజుగారు, అధిపతులు మనసులు ఏమవుతాయి? బాధపడతాయి. కాబట్టి ప్రజలందరికీ కూడా ఏక మనసు దేవుడు ఇవ్వడం అనేది జరిగిందంట. దేవుని కార్యము అక్కడ జరిగేలాగా. రెండవ నెల యందు వాక్యంలో ఉంటుంది. సంఖ్యాకాండములో చోట ఉంటుంది. అక్కడ ఒకవేళ కొంతమంది ఎవరైనా శవాన్ని ముట్టి అపవిత్రులుగా ఉన్నా, లేదంటే దూర ప్రయాణాలు చేస్తున్న వారిగా ఉన్నా, అటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు? రెండవ నెలలో పస్కా పండుగ ఆచరించవచ్చు అని ఉంటుంది. సంఖ్యాకాండం 9వ అధ్యాయము 8, 9 చదవండి. 8 నుంచి చదవండి. సంఖ్యాకాండం. పదవ అధ్యాయం చదవండి. 10లో చూడండి. సంఖ్యాకాండం 10. దూర ప్రయాణము. ఒకవేళ ఆ పస్కా పండుగ ఆచరించే టయానికి అనుకోని విధంగా దూర ప్రయాణంలో ఉన్నాడు. కొంతమంది దేవుని ప్రజలు దూర ప్రయాణంలో ఉన్నారు. పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేములో మందిరంలోకి రావడానికి వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టైంకి రాలేరు. అలాగే చనిపోయారు, మనుషులు ఎవరో చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మనుషులు చనిపోయారు. మరి వాక్య ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా చనిపోతే శవాన్ని ముట్టుకున్నటువంటి వారు కొన్ని రోజుల వరకు ఏమవుతారు? అపవిత్రులుగా ఉంటారు. అటువంటి వారు కూడా పస్కా పండుగ ఆ టైంలో ఆచరించడానికి కుదరదు. అటువంటి వారి కొరకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ దూర ప్రయాణంలో ఉన్నవారైనా, శవాన్ని ముట్టుట వల్ల అపవిత్రులైన వారైనా ఖచ్చితంగా ఆ పనులు వాళ్ళకు ఉన్నా సరే వాళ్ళు యెహోవా యొక్క పస్కా పండుగ ఆచరించాలి. వారు మొదటి నెల 14వ దినాన 7 రోజుల పాటు పస్కాలో పాల్గొనడం కుదరలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు? రెండవ నెలలో 14వ దినం నుంచి 7 రోజుల పాటు జరిగే పస్కా పండుగలో వాళ్ళు పస్కా పండుగను ఆ డేట్స్లో ఆచరించాలి. రెండవ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి కాబట్టి
ఒకవేళ మొదటి నెలలో కుదరకపోతే కుదరలేని వారు రెండవ నెలలో పస్కా పండుగను సేమ్ డేట్స్లో ఆచరించాలి. కాబట్టి ఆ నియమం ఉంది. కాబట్టి ధర్మశాస్త్రంలో ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ నియమాన్ని బట్టి మొదటి నెలలో వేరే కారణాలు, అయ్యే కారణాలు కాదు కానీ యాజకులు లేరు, అలాగే ప్రజలందరూ కూడా సరిగ్గా ఇదిగా లేరు. కాబట్టి రెండవ నెలలో ఆచరిద్దాం. ఎలాగా దేవుడు తన వాక్యంలో తన ధర్మశాస్త్రంలో మొదటి నెలలో కుదరకపోతే రెండవ నెలలో కూడా ఆచరించవచ్చు అని కొంతమందికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం అందరము కూడా రెండవ నెలలో పస్కా పండుగ ఆచరిద్దామని నిర్ణయానికి వచ్చారు. ఆ ప్రకారంగానే ఇప్పుడు ప్రస్తుతం రెండవ నెలలో పస్కా పండుగ ఆచరించడానికి సిద్ధపడ్డారు. చదవండి. కావున రెండవ నెల యందు పునియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. అతి విస్తారమైన జనులు యెరూషలేములో పస్కా పండుగ ఆచరించడానికి వచ్చారంటే ఇది అంతా ఎవరి ప్రయాస? హిజ్కియా ప్రయాస. ఇప్పుడు హిజ్కియా ప్రయాసకు ఫలితం దక్కింది. కాబట్టి హిజ్కియాకి ఎలాగుంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. హిజ్కియా ఇంత ప్రయాసపడినందుకు ఇంత ప్రయాసకు కూడా చాలా ఫలితం దక్కింది. ఎందుకంటే అతి విస్తారమైన జనం వచ్చారు. యోధా దేశంలో ఉన్న యూదులే కాదు, అవతల వైపు 10 గోత్రాల్లో ఉన్న కొంతమంది మనుషులు కూడా ఏమయ్యారండి? వచ్చారు. అటువైపు 10 గోత్రాల ప్రజలలో ఉన్నటువంటి కొంతమంది మనుషులు కృంగిన మనస్సుతో అని ఇందాక చదివిన వాక్యంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి యెరూషలేము ప్రస్తుతం ఏమైపోయింది? నిండిపోయింది. వీళ్ళు అందరూ కలిసి దేవుని పస్కా పండుగ ఆచరించడానికి యెరూషలేములో కూడుకున్నారు. దేవుడికి మహిమ ఎంతో గొప్పగా వస్తుంది. దేవుని ఆజ్ఞ అక్కడ నెరవేర్చబడుతూ ఉన్నది. దేవుని చిత్తం అక్కడ నెరవేర్చబడుతూ ఉన్నది. దేవుడి యొక్క ఆశీర్వాదం ప్రజలకు దొరికేలాగా వాళ్ళు అక్కడ పస్కా పండుగ ఆచరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటి పండగలు ఆచరించలేని వారికి దేవుడు విధించే శిక్ష? మరణశిక్ష. కాబట్టి కదా మనకు తెలుసు, ఎవరైనా ఇశ్రాయేలీలు ప్రజల్లో పండగలు ఆచరించకపోతే వాళ్ళని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుడి జీవాన్ని పొందుకునేలాగా, దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకునేలాగా వాళ్ళందరూ వచ్చారటండి యెరూషలేముకి పండగ ఆచరించడానిక. చూడండి, వారు దానిని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసి. యెరూషలేములో బలిపీఠాలు ధూపపీఠాలు ఎవరు నిలబెట్టారు? ముందు రాజు ఆహాజు. ఎవరికి అవి నిలబెట్టాడు? యెరూషలేములో ఎవరికి నిలబెట్టాడు? అన్య దేవతలకు నిలబెట్టాడు. ఇప్పుడు పస్కా పండుగ ఆచరించిన తర్వాత ప్రజలలో గొప్ప మార్పు వచ్చింది. పస్కా పండుగ ఆచరించిన తర్వాత యోధా ప్రజలందరూ కూడా ఎంతో మారు మనసు పొందారు. పస్కా పండుగ ఆచరించిన తర్వాత యోధా ప్రజలందరూ కూడా దేవుడికి లోబడ్డారు. పస్కా పండుగ ఆచరించిన తర్వాత వాళ్ళలో ఉన్న పాపం ఏదైతే అంతవరకు కొనసాగిన పాపం ఉందో ఆ పాపాన్ని పూర్తిగా వారు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ పాపం ఇప్పుడు వరకు ఎక్కడ చేశారో, వేటి మీద చేశారో వాటిని ఏం చేశారు? వాళ్ళు యోధా దేశంలో ఉన్నటువంటి ఆహాజు నిలబెట్టిన బలిపీఠాలు ధూపపీఠాలు అన్నీ కూడా ఏం చేశారండి? ప్రజలు కూల్చివేశారు. వాటిని పడద్రోయడం జరిగింది. పస్కా పండగ ఆచరించేటప్పటికి వారు మనస్సులు దేవుడి వైపు బాగా తిరగడం అనేది జరిగింది. పస్కా పండగ ఆచరించిన తర్వాత దేవుడు యొక్క వాక్య ప్రకారంగా వారు జీవించడం అనేది మొదలుపెట్టారు. పస్కా పండుగ ఆచరించిన తర్వాత వారిలో ఉన్న పాపం ఏదైతే ఉందో ఆ పాపం పూర్తిగా వారు విడిచిపెట్టాలని నిర్ణయానికి రావడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం. పస్కా పండుగ ఎన్ని రోజులు ఆచరించాలి? 7 రోజులు ఆచరించాలి. ఎన్ని రోజులండి? 7 రోజులు ఆచరించాలి. 7 రోజులు యెరూషలేములో పస్కా పండుగ హిజ్కియా నాయకత్వంలో చాలా అద్భుతంగా ఆచరించడం అనేది జరిగింది. చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా, చాలా భయభక్తులతో
యూదులు పస్కా పండుగ 7 రోజుల పాటు ఆచరించిన తర్వాత వాళ్ళ మనసులో గొప్ప మార్పు వచ్చి వాళ్ళలో ఉన్న పాపం వారు ఏం చేశారు, విడిచిపెట్టారు. వారి యొక్క బలిపీఠాలన్నీ కూడా కూల్చివేసి పడద్రోశారు. యాజకులు లేవీయులు సిగ్గునుంది యాజకులు లేవీయులు సిగ్గుపడ్డారు. ఇంత గొప్పగా విస్తారమైన జనప్రవాహం వచ్చేటప్పటికి యాజకులు లేవీయులు సిగ్గుపడి, ఇంకా ఎవరైతే యాజకులుగా లేవీయులుగా తమను తాము ప్రతిష్ఠించుకోలేదో, హిజ్కియా చెప్పిన తర్వాత కూడా ఎవరైతే ఇంకా కొంతమంది ప్రతిష్ఠించుకోలేదో వాళ్ళందరూ సిగ్గుపడి ఏం చేశారు, తర్వాత వాళ్ళందరూ కూడా యెహోవాకు ప్రతిష్ఠించుకొని యాజకత్వం చేయడం మొదలుపెట్టారు. లేవీయులు లేవీ పరిచర్య చేయడం మొదలుపెట్టారు. మొదటి నెలలో పస్కా పండుగ ఆచరించకపోవడానికి కారణం ఎవరు? ఈ యాజకులు లేవీలే. ఎందుకంటే అక్కడ మనం చదివినప్పుడు అక్కడ కనబడుతుంది మనకి మొదటి నెలలో అక్కడ ఆచరించలేనప్పుడు ఎందుకు, యాజకులు లేవీలు తక్కువగా ఉన్న కారణంతో, యాజకులు లేవీలు తక్కువగా ఉన్న కారణంతోనే ఈ పస్కా పండుగ ఆచరించలేదు. యాజకులు లేవీల పనే పస్కా పండుగ అంటే యాజకులు లేవీల పనే. ఎందుకంటే బలులు తీసుకొస్తారు, ఆ బలులన్నీ ఏం చేయాలి, అర్పించాలంటే ఎవరు పడితే వాళ్ళు దాన్ని చేయడానికి కుదురుతుందా? ఓన్లీ యాజకులు, వాళ్ళకి సహకారంగా లేవీలే ఉండాలి. కానీ వాళ్ళు హిజ్కియా చెప్పినా సరే కొంతమంది మరలా యాజక సేవ చేయడానికి, లేవీ పరిచర్య చేయడానికి హిజ్కియా చెప్పిన తర్వాత కొంతమందే ప్రతిష్ఠించుకుని వాళ్ళ పని చేయడం మొదలుపెట్టారు. చాలామంది వాళ్ళు తమంతట తాము ప్రతిష్ఠించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఇంత పెద్దగా అద్భుతంగా చాలా దేవునికి మహిమకరంగా పస్కా పండుగ అక్కడ జరుగుతుందో అప్పుడు వాళ్ళు సిగ్గుపడ్డారు. యాజకులకి లేవీలకి సిగ్గు కలిగి వాళ్ళు ఏం చేశారు, తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకుని వాళ్ళ పరిచర్య చేయడం మొదలుపెట్టారన్నమాట. సిగ్గునుంది తమను ప్రతిష్ఠించుకుని దహన బలి పశువులను యెహోవా మందిరంలోనికి తీసుకుని వచ్చిరి. ఎక్కడైతే ధర్మశాస్త్రంలో లేవీలు యాజకులు ఎక్కడైతే నిలబడాలో, ఎక్కడైతే ఉండాలో, ఎక్కడైతే ఉండి వాళ్ళు పరిచర్య చేయాలో ఆ ప్లేస్లో వాళ్ళు నిలబడగా యాజకులు లేవీల చేతుల్లో నుండి ఆ బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకుని దాన్ని ఏం చేశారండి, ప్రోక్షించిరి. బలిపీఠం మీద ప్రోక్షించాలి. ఆ పని ఎవరు చేశారు, యాజకులు చేశారు. కాబట్టి దేవుడి వాక్యంలో దేవుడి ఆజ్ఞగా ఏదైతే నియమం ఉందో ఆ నియమ ప్రకారంగా అక్కడ జరిగింది ఆ రక్త ప్రోక్షణ. పది గోత్రాల ప్రజల్లో నుండి వచ్చిన మనుషులు ఎవరైతే ఉన్నారో వారు తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకోకుండానే పస్కాను ఏం చేశారు, భుజించారట. ఈ యూదా ప్రజలందరూ కూడా వారు తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకుని పస్కాను భుజించారు. కానీ 10 గోత్రాల ప్రజలు మాత్రం, 10 గోత్రాల ప్రజల్లో నుండి వచ్చిన జనులు మాత్రం వారు తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకోకుండానే పస్కా పశువును దాన్ని భుజించారట. అటువంటి వారి కొరకు హిజ్కియా ప్రార్థన చేశాడట. ఎవరైతే తమను తాము ప్రతిష్ఠించుకోకుండా పస్కాను భుజిస్తున్నారో వారి కోసం ఎవరు ప్రార్థన చేశారట, హిజ్కియా ప్రార్థన చేశాడు. ప్రభువా
ఇందులో చాలా జనులు, ఇశ్రాయేలీల జనుల్లో నుండి వచ్చినటువంటి ప్రజలు తమ్మును తాము నీకు ప్రతిష్ఠించుకోకుండానే ఇదిగో పస్కాను ఏం చేస్తున్నారు? భుజిస్తున్నారు ప్రభువా. అది అపవిత్రమైన పని, అది పాపముగా ఎంచబడుతుంది కదా. కాబట్టి మరి వాళ్ళు తెలియక వారు తమను తాము ప్రతిష్ఠించుకోకుండా పస్కాను భుజిస్తున్నారు. దయచేసి వారిని క్షమించు, దయచేసి వారిని క్షమించి వారిని అంగీకరించు అని హిజ్కియా ఏం చేశాడట? ప్రార్థన చేశాడట దేవుడికి. ఆ 10 గోత్రాల ప్రజల కొరకు, ప్రతిష్ఠించుకోకుండా పస్కాను భుజించే ప్రజల కొరకు. ఏమని రాయబడింది? హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించాడు. ఎవరు? దేవుడు హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించాడు. అంగీకరించి వారిని ఏం చేశాడట? స్వస్థపరిచాడు. స్వస్థపరిచాడు అంటే ఏం జరిగిపోయింది మధ్యలో? ఎవరైతే తమ్మును తాము ప్రతిష్ఠించుకోకుండా వారు పస్కాను భుజించారో వారిలో తెగులు అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వారిలో ఏమైపోయింది? తెగులు స్టార్ట్ అయిపోయింది. ఆ తెగులు స్టార్ట్ అయిపోతే హిజ్కియా ప్రార్థన చేశాడు, ప్రభువా వాళ్ళు క్షమించు అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? హిజ్కియా ప్రార్థన అంగీకరించి దేవుడు ఆ 10 గోత్రాల ప్రజల్లో ఎవరైతే తమ్మును తాము ప్రతిష్ఠించుకోకుండా పస్కాను భుజిస్తున్నారో వారికి తెగులు పంపించాడో వారిని ఏం చేశాడు? మరలా దేవుడు స్వస్థపరిచాడు. వారిని క్షమించి, హిజ్కియా చేసిన ప్రార్థనను బట్టి వారిని క్షమించి ఏం చేశాడండి? జనులను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. అంటే అప్పటికే ఏమైపోయింది? ప్రతిష్ఠించుకోకుండా పస్కా ఆచరిస్తున్న వారిలో తెగులు స్టార్ట్ అయిపోయింది. అప్పటికే రోగాలు స్టార్ట్ అయిపోయాయి. అప్పటికే దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖచ్చితంగా ఆ పస్కాను భుజించాలంటే భుజించేయడానికి ముందుగా మనిషి ఏమవ్వాలి? తన్ను తాను ప్రతిష్ఠించుకోవాలి. భుజించడానికి ముందుగా మనిషి ఏమవ్వాలి? యోగ్యుడిగా, యోగ్యురాలిగా ఉండాలి. ఆ పస్కాను భుజించడానికి ముందు ఆ మనిషి యోగ్యుడిగా, యోగ్యురాలుగా ఉండకపోతే ఆ మనిషిలోకి ఏమైపోయేటప్పుడు దేవుని శిక్ష అనేది బయలుదేరిపోయేది. దేవునికి స్తోత్రం కలుగును. ఈనాడు కూడా సార్వత్రిక సంఘంలో దేవుని నియమం ప్రకారంగా మందిరాల్లో ప్రభురాత్రి భోజన సంస్కారం అనే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో చాలామంది వారి సంఘాల్లో ఉన్న విశ్వాసుల్లో చాలామంది ఇలాగే 10 గోత్రాల ప్రజలు ఎలాగైతే తమ్మును తాము శుద్ధి చేసుకోకుండా, తమ్మును తాము పరిశుద్ధపరచుకోకుండా, తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠించుకోకుండా, యోగ్యులుగా ఉండకుండా డైరెక్ట్గా వచ్చి ఏం చేస్తారు? ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్పొందులు పొందేస్తూ ఉంటారు. దాని కొరకు చాలా స్పష్టంగా వాక్యంలో రాయబడింది, మనం చదువుకుంటూ ఉంటాం. అయోగ్యంగా ఎవడు అందులో చేతులు ఉంచకూడదు. అయోగ్యంగా ఎవడైనా చేతులు ఉంచాడంటే వాడు ఏమవుతున్నాడు? అపరాధి అవుతున్నాడు. అపరాధి అయిన వాడు ఏమవుతాడు? శిక్ష పొందుతాడు. ఆ శిక్ష ఏంటి? బలహీనతలు, రోగములు, మరణము. చాలా స్పష్టంగా ఉంది ప్రభురాత్రి భోజన సంస్కారం యొక్క నియమం కదా. ఏమవుతారు? ఎవడైతే తన్ను తాను శుద్ధి చేసుకోకుండా, ఎవడైతే తన్ను తాను పవిత్రపరచుకోకుండా, ఏ మనుషుడైతే తన్ను తాను దేవునికి ఎదుట ప్రతిష్ఠించబడకుండా, ఎవరైతే అయోగ్యులుగా ఉండి, స్త్రీలైనా పురుషులైనా సరే అయోగ్యులుగా ఉండి ఎవరైతే ఆ సంఘాల్లో ఆ ప్రభురాత్రి భోజన సంస్కార కార్యక్రమంలో పాల్పొందులు పొందుతారో వాళ్ళు అపరాధులు అవుతున్నారు దేవుని దృష్టికి. వాళ్ళు ఆ పని చేయడం వల్ల దేవుడి దృష్టికి ఏమవుతున్నారు? అపరాధులు అవుతున్నారు. అపరాధులైన వారికి శిక్ష వస్తుంది. ఆ శిక్ష బలహీనతలు వస్తాయట, ఆ శిక్ష రోగాలు వస్తాయట, ఆ శిక్ష మరణము. నిద్రించుచున్నారు అంటే ఏంటి? మరణము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు పడితే ఎవరు ఎలా ఉంటే అలాగ వచ్చేసి ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్పొందులు పొందుకోవడానికి వీలు లేదు ఈనాడు సంఘంలో. అలాగే ఆనాడు కూడా ఎవరైతే ఉన్నారో ఆ పండగలు ఆచరించేటప్పుడు ఆ పండగ భుజించే ఆహారం ఏదైతే ఉందో దాన్ని ఎలా పడితే అలాగ ఉండి దాన్ని భుజించడానికి వీలు లేదు. అప్పుడైతే అలాగే ఎవరైతే అయోగ్యంగా ఉండి ఆ పండగలు ఆచరించేవారో వెంటనే వాళ్ళలోకి శిక్ష ప్రారంభమైపోయి వెంటనే తెగుళ్ళు, రోగాలు వచ్చేసి చాలామందిలో మరణాలు కూడా సంభవించడం అనేది కూడా
జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇస్కరియోతు యోధా గురించి బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువు ఆ మేడగదిలో ఆ గురువారం రోజు రాత్రి రొట్టె విరిచి వాళ్ళకి పంచిపెడుతున్నప్పుడు ఇస్కరియోతు యోధా రొట్టెను తీసుకున్న వెంటనే సాతానుడు అతనిలోనికి ప్రవేశించెను అని ఉంటుంది బైబిల్లో. ఉందా? ఏ గ్రంథం అండి ఇది? యోహాను సువార్త. బైబిల్ తీయండి అందరూ. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త తీశారా బైబిల్ అందరూ? యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. సాతాను వానిలో ప్రవేశించెను. ఎవరా వాడు? ఇస్కరియోతు యోధా. ప్రభురాత్రి భోజన సంస్కార కార్యక్రమం జరుగుతుంది గురువారం రోజు రాత్రి మేడగదిలో. ఎవరిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ఇస్తున్నాడు. శిష్యులకి ఇచ్చి ఆయన పంచిపెడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ రొట్టెను ఏం చేశాడు? ఇస్కరియోతు యోధా తీసుకున్నాడు. అలా తీసుకున్న వెంటనే సాతానుడు అతనిలో ప్రవేశించాడని రాయబడి. ఎందుకంటే అతడు తీసుకోవడానికి అర్హుడుగా ఉన్నాడా? లేడు. యోగ్యుడిగా ఉన్నాడా? లేడు. అప్పటికే బేరం కుదిర్చేసుకుని వచ్చేసాడు. అప్పటికే 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి ప్రధాన యాజకుల దగ్గర సెటిల్మెంట్ అయిపోయింది. ఆ సెటిల్మెంట్ అయిపోయింది. అప్పటికి అయోగ్యుడిగా ఉన్నాడు. దేవుడి దృష్టికి అప్పుడు ఎలాగున్నాడు? అయోగ్యుడిగా ఉన్నాడు. తన్ను తాను అపవిత్రుడిగా ఉన్నాడు. తను తాను శుద్ధుడిగా లేడు. ఎప్పుడైతే ఆ శుద్ధుడిగా లేకుండా అయోగ్యుడిగా ఉండి ఆ రొట్టెను తీసుకుని తిన్నాడో వెంటనే సాతాను అతనిలోనికి ప్రవేశించెను. ఆ సాతాను ప్రవేశించిన సాతాను చివరికి ఎక్కడ తీసుకెళ్ళిపోయింది? ఇస్కరియోతు యోధాను మరణానికి తీసుకుని వెళ్ళిపోయింది. లోపలికి ప్రవేశించిన సాతాను వల్ల ఏమైపోయాడు? ఇస్కరియోతు యోధా చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయాడు. యేసు కన్నా ముందే చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి పోయాడు. యేసుతో పాటు కలిసి జీవించిన వాడు 3.5 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభుతో బాప్తిసం తీసుకున్నవాడు ఇస్కరియోతు యోధా. యేసుక్రీస్తు ప్రభు బోధలన్నీ విన్నవాడు. యేసుక్రీస్తు ప్రభుతో ప్రయాణాలు చేసినవాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ ఆహారం తింటే ఆ ఆహారం తిన్నవాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ పానం తాగితే ఆ పానం తాగినవాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నవాడు. యేసుని కళ్ళతో డైరెక్ట్గా చూసినవాడు. యేసుతో ముఖాముఖి మాట్లాడిన అనుభవం కలిగినవాడు. కానీ చివరికి ఏమయ్యాడు? నశించిపోయాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభురాత్రి భోజన సంస్కారం అనేది సంఘంలో జరిగేటప్పుడు మనము అయోగ్యులుగా ఉండి అపవిత్రులుగా ఉండి దేవునికి ఆయాసకరమైన వారిగా ఉండి ఏం చేస్తారు? మందిరంలో ఆ సంస్కారంలో పాల్పొందులు పొందేస్తారు. అప్పటికి వాళ్ళు యోగ్యులుగా లేరు. వాళ్ళలో పాపాలు అపవిత్రతలు దేవునికి ఆయాసకరమైన క్రియలు వాళ్ళలో ఉన్నాయి. అయినా సరే ఏమాత్రం భయం లేకుండా అందులో పాల్పొందులు పొందుతారు. దేవుడు 4 నెలలు చూస్తాడు, 8 నెలలు చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు, 4 సంవత్సరాలు చూస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా సరే అదే అయోగ్యులుగా ఉండి పాల్పొందులు పొందుతున్నారు అని దేవుడు ఏం చేస్తాడంటే ఒకరోజు దేవుని యొక్క శిక్షను ఆ మనుషులకు పంపించేస్తాడు. హఠాత్తుగా దేవుని శరీరంలో రక్తంలో పాలిభాగస్తుడవుతున్న మనిషి అయోగ్యుడిగా ఉన్నందుకు, అయోగ్యురాలుగా ఉన్నందుకు హఠాత్తుగా బలహీనతలు కానీ, హఠాత్తుగా రోగాలు కానీ, హఠాత్తుగా మరణం కానీ దేవుడు ఖచ్చితంగా మనుషులకు పంపించేస్తాడు. కాబట్టి ఆనాడు కొంతమంది ప్రజలు ఎలా ఉన్నారు? తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠించుకోకుండా, పరిశుద్ధులుగా పవిత్రులుగా లేకుండా వాళ్ళు పస్కాను భుజించినప్పుడు దేవుడు కోపం వచ్చేసింది. దేవుడు కోపం వచ్చి ఆ భుజించిన వాళ్ళందరినీ అపరాధులుగా ఎంచి వాళ్ళందరికీ తెగులు పంపించేశాడు. అప్పటికే వాళ్ళందరికీ ఏం పంపించాడు? తెగులు పంపించేశాడు. ఆ తెగులును బట్టి బాధపడుతున్న మనుషులను బట్టి ఇసుకే ఏం చేశాడు? గబగబా ప్రార్థన చేశాడు. ప్రభువా, వాళ్ళు తెలియక నిన్ను నీకు ప్రతిష్ఠించుకోకుండా పరిశుద్ధులుగా మారకుండా వాళ్ళు పస్కాను భుజిస్తున్నారు, వాళ్ళని క్షమించు ప్రభు అంటే హిజ్కియాను బట్టి వారిని క్షమించాడు.
హిజ్కియాను బట్టి హిజ్కియా ప్రార్థన ఆలకించి వారిని క్షమించి దేవుడు వాళ్ళలోనికి పంపించిన తెగులును దేవుడు వెంటనే ఆపి వారిని మరలా దేవుడు ఏం చేశాడండి? స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో అలాగే చాలా రోగాలు, చాలా తెగుళ్ళు అనేవి కొంతమంది జీవితాల్లో మరణం అనేది కూడా వస్తూ ఉంటుంది క్రైస్తవుల కుటుంబాల్లో హఠాత్తుగా. దానికి కారణం, ఇది ప్రధానమైన కారణం. ఇది ఈ అయోగ్యులుగా ఉండి దేవుని యొక్క శరీరంలో రక్తంలో పాలిభాగస్సులు అవ్వడం అనేదే కొంతమంది క్రైస్తవులు వారు అనుభవిస్తున్న రోగాలకు, వారు అనుభవిస్తున్న బలహీనతలకు, వారు అనుభవిస్తున్న మరణానికి కొంతమంది క్రైస్తవుల్లో ఇది చాలా ప్రధానమైన కారణముగా ఉంటుంది. చాలా ప్రధానమైన కారణంగా ఉంటుంది. ఆ ప్రధానమైన కారణాన్ని బట్టి హఠాత్తుగా దేవుని యొక్క శిక్షకు గురవుతూ ఉంటారు ఒక్కొక్కసారి. కాబట్టి ఇక్కడ కూడా అలాగే జరిగితే ఆయన ప్రార్థన చేస్తే ఏం చేశాడు? దేవుడు స్వస్థపరిచాడట వారిని. దేవుడి వాక్య ప్రకారంగా చాలా సంతోషంగా, ఆనందంగా దేవుని ప్రజలు 7 రోజుల పాటు ఆచరించారట పస్కాను. ఈ 7 రోజుల పాటు లేవీయులు, యాజకులు యెహోవాను గణపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచూ ఉండిరి. ఈ పస్కా దినాలు ఎన్ని రోజులైతే ఉన్నాయో అన్ని రోజులు కూడా చాలా అద్భుతంగా దేవుణ్ణి ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. యాజకులు, లేవీయులు, ప్రజలు అద్భుతంగా అందరూ కూడా కలిసి చాలా ఎక్కువ సౌండ్ వచ్చే సంగీత వాయిద్యాలను వాయిస్తూ ఏం చేస్తున్నారు? ప్రజలు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హిజ్కియా ఆ లేవీలతో, యాజకులతో చాలా ప్రీతిగా మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పరిచర్య చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బలులు అర్పిస్తున్నారు, సంగీత వాయిద్యాలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వాళ్ళందరూ కూడా దేవుడు నీవే నిజమైన దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు లేరు అని వాళ్ళందరూ కూడా ఒప్పుకొని వాళ్ళందరూ కూడా 7 రోజులు పస్కా పండుగను ఆచరించారు. అంతకుముందు రాజు కాలంలో వీళ్ళందరూ యెహోవాను విసర్జించి ఆ బలిపీఠాల మీద అన్య దేవతలను ఏం చేశారు? పూజించుతూ వచ్చారు. ఇప్పుడు ఏమని ఒప్పుకుంటున్నారు? వాళ్ళెవరూ కాదు, నీవే దేవుడువు అని ఒప్పుకుంటూ వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారట. ఏడు రోజులతో పాటు ఇంకొక 7 రోజులు ఎక్స్ట్రా ఏం చేశారు? పస్కా పండుగను ఆచరించారట. ఎందుకంటే మొదటి 7 రోజులు చాలా ఘనంగా, అద్భుతంగా, దేవునికి మహిమకరంగా పస్కా పండుగ ఆచరించబడింది. చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ. ఆత్మీయంగా దేవుడికి చాలా దగ్గరైపోయారు ప్రజలందరూ కూడా. పస్కా పండుగ ఆచరించి శుభ్రంగా ఆ పశువును వండుకుని తినేయడమే కాదు, దేవుడికి బాగా ఏమయ్యారండి? దగ్గరయ్యారు. మారు మనస్సులు పొందారు ప్రజలు. దేవుణ్ణి చాలా సంతోషంగా, ఆనందంగా స్తుతిస్తున్నారు. ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని అందరూ కూడా ఒప్పుకున్నారు. చాలా అద్భుతంగా దేవునికి మహిమకరంగా ఆ పస్కా పండుగ మొదటి 7 రోజులు అయిపోతే అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఇంకా కొన్ని రోజులు ఈ పండుగ ఆచరిస్తే బాగుండు అనిపించింది అందరికీ. ఇంకా 7 రోజులు ఇలాగే దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉందాము, గణపరుస్తూ ఉందాము అనుకున్నారు. బోల్డ్ అన్ని పశువులను రాజుగారు, అధిపతులు వీళ్ళందరూ కూడా స్పాన్సర్ చేశారు పశువుల్ని. ఎప్పుడైతే అన్ని పశువులు ఇంకా ఉన్నాయో ఏం చేశారండి? అద్భుతంగా ఇంకొక 7 రోజుల పాటు
మనము ఆచరిద్దాము. నిజానికి ఇంకో 7 రోజులు ఆచరించాలన్న ఆజ్ఞేమి బైబిల్లో లేదు. ఒక 7 రోజులే, 14వ తారీఖు నుంచి 7 రోజులు. కానీ దేవుడికి మహిమకరంగా, దేవుడికి ఎంతో దగ్గర అవుతున్నారు ప్రజలు. ఇంకా 7 రోజులు ఆచరిద్దామంటే అందరూ కూడా ఓకే ఇంకొక 7 రోజులు ఆచరిద్దామని చెప్పి 14 రోజుల పాటు పస్కా పండుగ ఆచరించారు ఈ యొక్క కాలంలో. చూడండి, యాజకులు, లేవీయులు, యోధావారిలో నుండి, ఇశ్రాయేలు వారిలో నుండి వచ్చిన సమాజపు వారు అందరూ, అటునుంచి వచ్చిన వారు, ఇక్కడ ఈ దేశంలో ఉన్న యూదులు, అలాగే యాజకులు, లేవీయులు అందరూ కలిసి ఇశ్రాయేలు దేశంలో నుండి వచ్చిన యోధాలో కాపురమున్న అన్యులు ఎవరున్నారు? యోధా దేశంలో అన్యులుగా ఉన్నవారు కూడా కాపురం ఉన్నారు. వారు సంతోషించిరి. పస్కా పండుగ 7-14 రోజుల పాటు ఆచరించడం అనేది జరిగింది. మొత్తం ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు, చాలా ఆనందంగా ఉన్నారు, చాలా ఆత్మీయంగా. ఈ సంతోషం ఏ సంతోషం? ఆత్మీయ సంతోషం. 2 సంతోషాలు ఉంటాయి, 2 దుఃఖాలు ఉంటాయి. ఏంటి 2 సంతోషాలు? శరీరానుసారమైన సంతోషం, ఆత్మానుసారమైన సంతోషం. శరీరానుసారమైన దుఃఖం, ఆత్మానుసారమైన దుఃఖం. ఈ రెండిట్లకి తేడా ఏంటి? శరీరానుసారమైన సంతోషం, శరీరానుసారమైన దుఃఖం 2 కూడా మంచివి కాదు. ఆత్మానుసారమైన సంతోషం, ఆత్మానుసారమైన దుఃఖము చాలా మంచివి. అవి జీవాన్ని ఇస్తాయి. శరీరానుసారమైన దుఃఖం ఏమిస్తుంది? మరణము. ఏమనుంది బైబిల్లో? శరీరానుసారమైన దుఃఖము మరణము. చదవండి తీస్తే. దైవ చిత్తానుసారమైన దుఃఖము. మన దుఃఖం కూడా మన చిత్త ప్రకారంగా వచ్చేదిగా ఉండకూడదు. ఈరోజు క్రైస్తవుల్లో చాలామందికి వారి చిత్త ప్రకారమైన దుఃఖం వస్తూ ఉంటుంది. వాళ్ళ దుఃఖం అన్నమాట అది. కానీ అది మంచిది కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి మనకి. మన దుఃఖం కూడా ఎవరి చిత్తంలో ఉండాలి? దేవుని చిత్తంలో ఉండాలి. మన ఏడుపు కూడా దేవుని చిత్తంలో ఉండాలి. మాట్లాడితే పొలోమంటూ ప్రతిదానికి ఏడిసేయడం అనేది దైవ చిత్తానుసారమైన దుఃఖం అవదు. కొంతమంది ఆత్మానుసారమైన దుఃఖం కన్నా శరీరానుసారమైన దుఃఖం చాలా ఎక్కువ కలిగి ఉంటారు. కానీ అది మనకు మంచిది కాదు. ఏమనుంది అక్కడ బైబిల్లో? లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. లోక సంబంధమైన దుఃఖం, శరీరానుసారమైన దుఃఖం ఏమిస్తుంది? మరణాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఖచ్చితంగా మన దుఃఖం కూడా ఎవరి చిత్తంలో ఉండాలి? దేవుడి చిత్తంలో ఉండాలి. దేవుడి చిత్తంలో ఉన్న దుఃఖం అయితే అది నాట్యంగా మారుతుంది. దేవుని చిత్తంలో లేని దుఃఖం అయితే అది నాట్యంగా ఎన్ని సంవత్సరాలైనా దుఃఖంగా కొనసాగడం తప్ప నాట్యంగా మారదు కదా. ఏముందా బైబిల్లో? ఏమనుంది? నాట్యంగా మారుస్తాడన్నాడా? మన దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి. ఏ దుఃఖం అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం అయితే అది సమాప్తం అవుతుంది. శరీరానుసారమైన దుఃఖం అయితే అది సమాప్తం అవ్వకపోవచ్చు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాబట్టి ఇక్కడ ఈ సంతోషం ఏ సంతోషం? ఆత్మ సంబంధమైన సంతోషము. ఈ ఆనందం ఏ ఆనందం? ఆత్మ సంబంధమైన ఆనందము కలిగి ఉన్నారు మొత్తం టోటల్ ప్రజలు. అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా రాజుగారు, రాణిగారు, అధిపతులు, యాజకులు, లేవీయులు, ప్రజలు, అట్నుంచి వచ్చిన 10 గోత్రాల ప్రజలు, అన్యులు అందరూ కూడా ఈ 14 రోజులు ఈ పస్కా ఆచరించేటప్పటికి ఎలా ఉన్నారండి? చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు.
అది ఆత్మీయంగా దేవుడికి బాగా దగ్గరైపోయినందుకు వచ్చిన సంతోషం, ఆత్మీయంగా దేవుడితో కలిసిపోయినందుకు వచ్చినటువంటి ఆనందం అన్నమాట వాళ్ళకి. ఆ, 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 సొలొమోను కాలం తర్వాత ఇంత అద్భుతంగా పస్కా పండుగ ఆచరించబడడం అనేది జరగలేదు. సొలొమోను కాలంలోనే చాలా అంత గొప్పగా జరిగింది. ఆ తర్వాత రాజ్యం 2 భాగాలు అయిపోయిన తర్వాత నుంచి ఇంకేమైపోయింది, చాలా డల్ అయిపోయింది. కాబట్టి సొలొమోను కాలం తర్వాత ఇప్పటికి మళ్ళా ఇంత గొప్పగా దేవుడి మహిమార్థం పస్కా పండుగ ఆచరించడం జరిగింది. యాజకులు లేచి ఏం చేశారట, జనులను దీవింపగా. యాజకులు ఏం చేశారట, ఆ విస్తార జన ప్రవాహం ఎవరైతే ఉన్నారో పస్కా పండుగ ఆచరించిన ప్రజలందరినీ కూడా దేవుని యొక్క జనులు అనబడిన వారు, లేదంటే యాజకులుగా దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు ఏం చేశారు, అందరినీ కూడా దీవించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు తన సన్నిధికి చేర్చుకుని ఆ ప్రార్థనను బట్టి ప్రజలందరినీ కూడా ఏం చేసేటట్టు దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. ఎందుకంటే ప్రజలందరూ ప్రస్తుతం చాలా దేవుడికి ఏమయ్యారు, దగ్గరగా నివసిస్తున్నారు. ప్రజలందరిలోనూ అద్భుతమైన విధేయత, భయభక్తులు, అద్భుతమైన పరిశుద్ధత, అద్భుతమైనటువంటి దేవుడికి లోబడిన విధానం, అద్భుతంగా దేవుడి మార్గంలో ప్రయాణం చేస్తున్న విధానం, వాళ్ళ మనసుల్లో వాళ్ళు పాపాన్ని ఏదైతే ఇప్పటి వరకు కొనసాగించారో దాన్ని ఏం చేశారు, పూర్తిగా విడిచిపెట్టారు. ఆ పాపానికి కారణమైన ఏవైతే ఉన్నాయో బలిపీఠాలు అన్నిటినీ కూడా తీసి పారవేసి నువ్వే దేవుడువు, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు. ఇప్పుడు పస్కా పండుగ 14 రోజులు ఆచరించడంతో ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ప్రజలందరూ కూడా దేవుని రక్షణను పొందుకున్నారు. ప్రజలందరూ కూడా దేవుని ఆశీర్వాదం, రక్షణతో పాటు గొప్ప ఆత్మ సంబంధమైన సంతోషం, ఆనందం కలిగి ఉన్నారు. కాబట్టి హిజ్కియా ప్రయాసకు అతడు ఊహించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్ వచ్చిందండి కదండి. హిజ్కియా ప్రయాసకు ఏమొచ్చింది, ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ రిజల్ట్ వచ్చింది. చాలా ఆనందం, సంతోషము అనేది ఉన్నదండి. చూడండి, ఏ కాలంలో దేవుని ప్రజలైనా సరే మనలో పాపం ఉంటే మనలో సంతోషం, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం ఏవి కూడా ఉండవు. మనలో అవేవీ లేకుండా పరిశుద్ధత, పవిత్రత ఉండి దేవునికి అంగీకారమైన జీవితం ఉంటే గొప్ప సంతోషం, ఆనందం, ఆత్మ సంబంధమైన గొప్ప సంతోషం, ఆనందం, ఉల్లాసం, ఉత్సాహం అన్నీ కూడా మనము కలిగి ఉంటాం. వాటితో పాటు దేవుని యొక్క ఆశీర్వాదం కూడా మనము పొందుకోవడం అనేది జరుగుతుంది. దేవుని దీవెనలు అనేవి మనకి దొరుకుతాయి. కాబట్టి 7-14 రోజుల పాటు పస్కాని ఏం చేశారు, ఆచరించి గొప్పగా దేవునికి ప్రజలందరూ కూడా దగ్గరగా నివసించడం అనేది మొదలుపెట్టారు. తర్వాత కాలంలో ఏం జరిగిందో చూద్దాం వచ్చేవారం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయించి, వాక్య ప్రకారమైన బ్రతుకులతో, వాక్య ప్రకారమైన జీవితంతో, వాక్య ప్రకారమైన నడవడికతో, వాక్య ప్రకారమైన క్రియలతో మేము ఆశీర్వదించబట్టుకు సహాయం చేతండి. ఇదిగో నాయన, ఆనాడు హిజ్కియా కాలంలో దేవుని ప్రజలైన వారందరూ మళ్ళా నీ వైపు మళ్ళుకునేలాగా హిజ్కియా చాలా అద్భుతంగా అక్కడ నీ చిత్తాన్ని జరిగించాడు ప్రభువా. అయ్యా, నీతో సమాధానము ప్రజలందరికీ వచ్చేలాగా నీ కుమారుడిగా అతడు పనిచేశాడు ప్రభువా. నాయన, అతడు రాజ్యాన్ని డెవలప్ చేయాలి అని అనుకోలేదు, ఊరిని డెవలప్ చేయాలని అనుకోలేదు, ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో ఆర్థిక పరిస్థితిని డెవలప్ చేయాలని అనుకోలేదు. కానీ
అయ్యా పట్టణాలు కట్టించాలనుకోలేదు, లేదంటే ఇంకోటి అనుకోలేదు. ప్రజలందరినీ కట్టాలనుకున్నాడు, వాళ్ళ రక్షణను కట్టాలనుకున్నాడు, వాళ్ళకి నిత్య జీవం దొరకాలి అనుకున్నాడు, వాళ్ళందరూ నశించిపోకూడదు అనుకున్నాడు, ప్రజలందరూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్నాడు, ప్రజలందరూ దేవుడి వైపు తిరిగి దేవుడిచ్చే రక్షణకు వారసులు అవ్వాలని అనుకున్నాడు. అద్భుతంగా అతడు చాలా కష్టపడి సమస్తాన్ని జరిగించాడు. అతని కష్టాన్ని బట్టి నువ్వు అతనికి సహాయం చేసావు. అద్భుతంగా అక్కడ అంతా సమకూడి జరిగేలాగా చేసావు. అద్భుతంగా పస్కా పండుగ 2 వారాల పాటు ఆచరించారు. ప్రజలందరూ నీకు దగ్గరయ్యారు, ప్రజలందరూ నీ పిల్లలుగా మారారు, ప్రజలందరూ నీ రక్షణకు వారసులయ్యారు, ప్రజలందరూ నీ ఆశీర్వాదాలకు వారసులయ్యారు, ప్రజలందరూ నీ దీవెనలకు వారసులయ్యారు, ప్రజలందరూ నీవే దేవుడువు, నీ తప్ప వేరొక దేవుడులని వారు ఒప్పుకునేలాగా అద్భుతంగా సహాయం చేసావు తండ్రి నాయన. అయ్యా వీరందరికీ రక్షణ దొరికిందంటే దాని కారకుడు హిజ్కియాయే అని చెప్పచ్చు ప్రభువా, నీకు వందనాలు. కాబట్టి ప్రభువా ఎంతో అద్భుతంగా హిజ్కియా కాలంలో, సొలొమోను కాలం తర్వాత మళ్ళా అంత అద్భుతంగా అయ్యా, అంత ఆత్మీయంగా అయ్యా ఈ పస్కా పండుగలు ఆచరించడం అనేది జరగలేదు యోధా దేశంలో ప్రభువా. హిజ్కియాని నిలబెట్టుకుని హిజ్కియా హృదయంలో భారాన్ని పెట్టి హిజ్కియా ద్వారా ప్రజలకి రక్షణ దొరికేలాగా, ఆశీర్వాదం దొరికేలాగా అతన్ని వాడుకున్నావు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నేను అయ్యా ఇదిగో ప్రభువా, హిజ్కియా చరిత్రలో ఇంకా జరిగిన విషయాలు మాకు నేర్పించమని, ఇంతవరకు మాకు బోధించిన ఈ వాక్యాన్ని మేము విని విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాక్య ప్రకారమైన జీవితాలతో ఫలించడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.